హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ విమెన్. చాలా మంది విమెన్ సైలెంట్గా సఫర్ అవుతున్నారు. అది ఫిజికల్గానా మెంటల్గానా అన్న విషయం పక్కన పెడితే వాళ్ళ మనసులో దాచుకున్న ఎమోషన్స్ని, సప్రెస్ చేసుకున్న ఫీలింగ్స్ని అన్నింటినీ వాళ్ళ శరీరం బాధను రూపంలో, నొప్పి రూపంలో బయటపెడుతుంది. ఇది నిజమని ఎంతమందికి తెలుసు? అవును, మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఒక 30 years దాటాక జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, డిప్రెషన్, డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్, అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారు. దానికి కారణం ఏజ్ కాదు, వాళ్ళలో వాళ్ళు దాచిపెట్టుకున్న, సప్రెస్ చేసుకున్న ఎమోషన్స్ని, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేకపోవడం, వాళ్ళను, వాళ్ళ మాటల్ని ఎవరో వినేవాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్ కోల్పోయి లాంగ్ టర్మ్ స్ట్రెస్గా తీసుకొని ఆ స్ట్రెస్ కాస్త యాంగ్జైటీ డిజార్డర్, స్లీపింగ్ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్ లాంటి ఎన్నో మెంటల్ ఇష్యూస్కి దారితీస్తుంది. ఇది కాస్త డయాబెటిక్, ఆర్థరైటిస్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ లాంటి ఎన్నో హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. ఇదన్నిటికీ కారణం వాళ్ళు లోపల సఫర్ అయిన మానసిక బాధలు అని అనుకోకుండా ప్రతి ఒక్క హాస్పిటల్కి తిరుగుతూ ప్రతి డాక్టర్ రాసిచ్చిన మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ సంవత్సరాల తరబడి అణచివేసుకున్న వాళ్ళ ఎమోషన్స్ని మాత్రం చాలామంది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళను ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి టైం కేటాయిస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే పిల్లర్, ప్రతి ఒక్కరికి వాళ్ళే ధైర్యం. కానీ వాళ్ళకి మాత్రం ఎవరు ధైర్యాన్ని ఇస్తారు? వాళ్ళకి సపోర్ట్గా ఎవరు నిలబడతారు? ప్రతి ఒక్కరికి టైం కేటాయిస్తూ తనని తాను కోల్పోయిన వాళ్ళకి అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. కనీసం వాళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అక్నాలెడ్జ్ కూడా చెయ్యరు. వాళ్ళు ఫీల్ అవుతున్నారన్న విషయం కూడా ఎవరో ఐడెంటిఫై చెయ్యరు. ఈ అన్ని విషయాలు వాళ్ళ మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్కి దారితీస్తాయి. వీటిని, ఈ పెయిన్స్ని సైలెంట్గా భరిస్తూ ఉంటారే కానీ వాళ్ళ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయరు. ప్రతి ఉమెన్ తన కోసం తను డైలీ తనతో తను ఒక 15 minutes సైలెంట్గా కూర్చోవడం, లేదా తనతో తను మాట్లాడుకోవడం, ఒక 1/2 hour వాక్ చేస్తూ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయడం, స్పెషల్గా తన మనసుకు ప్రశాంతంగా తనకు నచ్చిన పని తన కోసం తను చేయడం వల్ల ఇలాంటి ఎన్నో ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీకోసం మీరు టైం ఇచ్చుకొని మీ లైఫ్ని సఫర్ అవ్వకుండా హ్యాపీగా లీడ్ చేయండి. థ్యాంక్ యూ. DM or contact me for guidance and support. Like, share, subscribe and follow for more updates.